presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International, Swargasima Sandalwood Farms Private Limited. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సిస్టర్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశవ్యాప్తంగా అర్బన్ హౌసింగ్ సెక్టర్ లో రిమార్కబుల్ గ్రోత్ నమోదవుతోంది. మన భాగ్యనగరంలో రియాలిటీ రంగం మిగిలిన అన్ని సిటీలకు ధీటుగా దూసుకెళ్లిపోతోంది. రియాలిటీ సెక్టార్ కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న ఈ తరుణంలో మీ ఇంటిలిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. వెతుక్కుంటూ వెళ్తే 100 దారులు, కానీ సరైన మార్గంలో చేసే ప్రయాణమే సరైన గమ్యానికి చేరుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎదురయ్యే రకరకాల సందేహాలు ఉన్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరికే డెస్టినేషన్ ఒకటే, అదే www.naredcotelangana.com. అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేయండి. అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్న హైదరాబాద్ లో హోమ్ అండ్ ఆఫీస్ స్పేస్ రెండిటిలోనూ రియల్ ఎస్టేట్ సినారియోపై క్రెడై హైదరాబాద్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ రిపోర్ట్ ను క్రెడై హైదరాబాద్ అందించింది. హైదరాబాద్ లో ప్రస్తుత రియాలిటీ రంగం తీరు, అభివృద్ధి అంచనాలు, అవకాశాలతో నిండినటువంటి ఈ సమగ్ర నివేదికలో అనేక అంశాలను వెల్లడించింది. హైదరాబాద్ లోని లుంబిని జ్యువెల్ మాల్ లో ఉన్న క్రెడై ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు, క్రెడై హైదరాబాద్ జనరల్ సెక్రటరీ బి జగన్నాథరావు గారు హాజరయ్యారు. గడిచిన 2 సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, దాంట్లో వచ్చినప్పుడు మనకి నెగిటివిటీ కనబడుతుంది, పాజిటివిటీ కనబడుతుంది. బట్ ఆ పాజిటివిటీ లోపల కూడా ఉండే అడ్వాంటేజెస్ అనేదే కాకుండా నెగిటివిటీలో కూడా మీరు చూడకండి. అది మేబీ టైమ్ టు టైమ్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఒక సైకిల్ ఉంటుంది అనమాట. వాట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. ఎప్పుడు పొటెన్షియల్ ఏంటి అనేది హైదరాబాద్ లో ఎలా ఉంది అనేది మనకు తెలిసినప్పుడు దాన్ని కాపాడుకొని ఆ రియలిస్టిక్ గా దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడే ఒక బయర్ సెంటిమెంట్ పెరుగుతుంది. ఒక కామన్ మ్యాన్ కి హౌ టు ఫుల్ఫిల్ ఏ డ్రీమ్ ఆఫ్ ఓనింగ్ ఏ హౌస్. సో ఇటువంటి దిశ లోపల కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొంత సపోర్ట్ కావాలి అనుకుంటా. ఈ రోజు మోర్ ఆఫ్ ఎలాబొరేట్లీ అబౌట్ ద ప్రెజెంట్ సినారియో ఆఫ్ ద మార్కెట్ అండ్ వాట్ ద రిపోర్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్. So in the year 2024, 6 lakh crores worth of new homes were sold in the top 7-8 metro cities in India. Hyderabad's share is 18%, first time ever, which means Hyderabad individually sold 1.15 lakh crores worth of new homes. Phenomenal performance. In the year 2023, Hyderabad launched about 1 lakh new homes. In 2024, they launched only 50,000. So which means the developers in Hyderabad took cognizance of so many launches. They saw the market trends and they intentionally, smartly slowed down their launches, which I think is a great compliment to them. And what this led to? This led to a 15 to 18% decline in the unsold inventory, which is again a great positive. We always talk about that Hyderabad has become unaffordable. I will give you my own members where they have 40-50 lakhs units are still available in the vicinity of Hyderabad. So Hyderabad is still affordable. You get still 1200-1400 SFT, which is a 3 BHK for 40 lakhs. The prices are less because the land value is less, the cost of construction is the same. Now luxury is, again, you can increase the amenities go when your pay goes to higher, you want everything at your doorstep. The luxury was going up because the land values have gone up. People have sold it and wanted, after pandemic, they bought bigger units. There are still sales happening, projects are going on, they are sustaining. There's nothing gone. It is again the market to market differs.
జీవితం రంగులమయంలో ఉండాలని అందరం కోరుకుంటాం. అందుకే ఇష్టపడి కట్టుకునే ఇంటికి, కష్టపడి డెవలప్ చేస్తున్న ఆఫీసులకి రకరకాల రంగులు వేయిస్తాం. ప్రస్తుత కాలంలో ఇంటికి, ఆఫీసుకు రంగులు వేయించాలంటే అందం ఒకటే కాదు, ఈ కలర్స్ లో క్వాలిటీ, హెల్త్ కాన్షియస్ కాన్సెప్ట్ థింకింగ్, ఇలా ఎన్నో అంశాలు కలిసున్నాయి. కన్స్ట్రక్షన్ కు వెలుగులు అద్దుతూ కలకాలం పదిలంగా నిలిచేలా, మన్నికను కాపాడేలా నాణ్యమైన పెయింట్స్ అందిస్తున్న సంస్థ టెక్నో పెయింట్స్. లెట్స్ ఇమాజిన్, ఒక బిజినెస్ ఉంది, డిమాండ్ ఎప్పుడు తగ్గదు. ఎవ్రీ న్యూ హోమ్, ఎవ్రీ రెనోవేషన్, ఎవ్రీ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ తో గ్రో అవుతూనే ఉంటుంది. వెల్కమ్ టు టెక్నో పెయింట్స్, వేర్ ఆపర్చునిటీ ఇస్ యాజ్ ఎండ్లెస్ యాజ్ అవర్ కలర్స్. స్టెప్ ఇన్ టు యువర్ వరల్డ్ వేర్ వాల్స్ కమ్ టు లైఫ్. ఇది జస్ట్ ఒక పెయింట్ స్టోర్ కాదు, ఇది ఒక కంప్లీట్ పెయింటింగ్ సొల్యూషన్. హోమ్ ఓనర్స్, కాంట్రాక్టర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ బిల్డర్స్ కి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఈ షోరూమ్ లో ఇన్స్పిరేషన్, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అన్ని కలిపి ఉంటాయి. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబుకి అప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ మహేష్ బాబుతో రీటైల్ రంగంలో పాన్ ఇండియా రేంజ్ లో విస్తరిస్తున్న టెక్నో పెయింట్స్ జతకట్టింది. టెక్నో పెయింట్స్ కు కస్టమర్లను చేరువ చేసేలా మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నారు. మహేష్ బాబు క్యాంపెయినింగ్ తో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులపై మంచి బజ్ క్రియేట్ అయింది. టెక్నో పెయింట్స్, పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. మీ వాల్ పర్ఫెక్ట్ అవ్వాలా? మన ఎక్స్టెన్సివ్ ప్రోడక్ట్ లైన్అప్ ఎవ్రీ నీడ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది. ఎమల్షన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి అల్ట్రా ప్రీమియం ఫినిషెస్ వరకు ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ కోసం ప్రైమర్స్ అండ్ పుట్టి వాల్ స్ట్రాంగ్ గా లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీ ఇచ్చేస్తాయి. డిజైనర్ టెక్స్చర్స్ ఆర్డినరీ వాల్స్ ని ఎక్స్ట్రాడినరీ మాస్టర్ పీసెస్ గా మార్చేస్తాయి. ఎనామిల్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, పెయింటింగ్ కి అవసరమైనవన్నీ సింగిల్ డెస్టినేషన్ లో. టెక్నో పెయింట్స్ లో పెయింట్స్ మాత్రమే కాదు, కంప్లీట్ పెయింటింగ్ సొల్యూషన్ ఇస్తాము. మన వి అప్లై మోడల్ తో కస్టమర్స్ కి హై క్వాలిటీ పెయింట్స్ తో పాటు ఎక్స్పర్ట్ అప్లికేషన్ సర్వీసెస్ కూడా దొరుకుతాయి. రిజల్ట్ పర్ఫెక్ట్ ఫినిష్ ఎవ్రీ టైం. టెక్నో పెయింట్స్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫ్రాంచైజీ అవకాశాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త పరిణామం ద్వారా సరికొత్త వ్యాపార మాధ్యమంగా ఫ్రాంచైజీలను అందిస్తూ వారికి బిజినెస్ ఆపర్చునిటీస్ ను కూడా ఇవ్వనుంది. టెక్నో పెయింట్ సంస్థ ఫ్రాంచైజీస్ ఇవ్వడం ద్వారా హౌసింగ్ యాక్టివిటీస్ ఉండేటువంటి ప్రతి ఒక్క సిటీలో తమ ప్రొడక్ట్స్ ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రాంచైజీ ద్వారా సొంత వ్యాపారం ప్రారంభించాలని కోరుకునే యువతకు మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ రానున్నాయి. ఈ ఫ్రాంచైజీ అవకాశాల ద్వారా ప్రతి సిటీలో యువత సొంతంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించి చక్కని ఆదాయం సంపాదించేందుకు అవకాశాలు కల్పించనున్నామని టెక్నో పెయింట్స్ చెబుతోంది. టెక్నో పెయింట్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజ్ ఛాన్సెస్ అందిస్తుంది. మీ డిస్ట్రిక్ట్ లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి ఇది బెస్ట్ టైం. హైయెస్ట్ ROI ఇన్ లెస్ దాన్ ఇయర్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రైసింగ్, మీకు మోర్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి అండ్ కాంప్రహెన్సివ్ సెటప్ సపోర్ట్, మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ అన్ని కూడా మేము అందిస్తాము. ఆల్సో ఎక్స్క్లూజివ్ టెరిటరీ రైట్స్ సో దట్ మీ ఏరియాలో ఓన్లీ మీకు మాత్రమే టెక్నో పెయింట్స్ ఫ్రాంచైజ్ ఉండేలాగా. 23+ years ఎక్సలెన్స్ తో టెక్నో పెయింట్స్ ఇండియన్ పెయింటింగ్ ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేసింది. 5,000+ స్కిల్ పెయింటర్స్, వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ 1,000+ మెగా ప్రాజెక్ట్స్ మన స్ట్రెంత్. ఎందుకు టెక్నో పెయింట్స్ చూస్ చేసుకోవాలి? ఇట్స్ ఎ లెగసీ ఆఫ్ రెనోవేషన్ అండ్ క్వాలిటీ అండ్ టాప్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ ట్రస్ట్ చేసే ఒక బ్రాండ్. ఇప్పుడు ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ. సో జాయిన్ నౌ అండ్ బీ ద పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్ స్టోరీ. టెక్నో పెయింట్స్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు గ్రో, సక్సీడ్ అండ్ బిల్డ్ సంథింగ్ ఎవర్ లాస్టింగ్. Contact us today and own your exclusive franchise. ఈస్ట్ ఆర్ వెస్ట్, నవతరం కోరే విల్లాలైనా, విలాసానికి నివాసాలైనా, లగ్జరీ హోమ్స్ అయినా చూడగానే నచ్చేలా, ఈ ఇల్లు సొంతం చేసుకోవాలి అనిపించేలా ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడంలో పేరొందిన సంస్థ వాసవి గ్రూప్. దాదాపు 3 దశాబ్దాల కాలంలో ఎంతో మంది సొంతింటి కలలను నిజం చేసి దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ రియాలిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. రేపటి తరం కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడే రెడీ చేయడం వాసవి తిరుగులేని సక్సెస్ సీక్రెట్. ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడమే కాకుండా నిర్ణయించిన టైం కి వాటిని కంప్లీట్ చేస్తూ రోజు రోజుకు కస్టమర్ల ఆదరాభిమానాలతో మరింత దూసుకుపోతోంది వాసవి గ్రూప్. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను మంచి క్వాలిటీతో శరవేగంగా పూర్తి చేస్తూ కస్టమర్లతో శభాష్ అనిపించుకుంటోంది వాసవి గ్రూప్. లేటెస్ట్ గా హైదరాబాద్ లో అన్ని వైపులా ది బెస్ట్ అనిపించేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. మరోవైపు ప్రైమ్ లొకేషన్ లో సరికొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసేలా కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. జీవితంలో ప్రతిరోజు పండుగే అనిపించేలా ఎందరో సొంతింటి కలను నిజం చేస్తున్న సంస్థ వాసవి గ్రూప్. హైదరాబాద్ కు నలుదిక్కులా నలుగురు మెచ్చేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో రియాల్టీ రంగంలో తన స్థానం ఎప్పుడూ స్పెషలేనని వాసవి ప్రూవ్ చేసుకుంటోంది. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ లొకేషన్, ఐకానిక్ ప్రాజెక్టులతో రియాల్టీ రంగంలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తోంది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో నార్త్ వైపు మోస్ట్ క్రేజీ ఏరియాగా మారిన కోంపల్లిలో వాసవి సంస్థ 2 ప్రాజెక్ట్స్ డిజైన్ చేసింది. లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాసా, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి విల్లాక్స్ భువి ప్రాజెక్టులను ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా నిర్మిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో కొంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాస డెవలప్ చేయనుంది. మోడ్రన్ అండ్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్లాక్స్ భువి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కొక్కటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమ్యూనిటీస్ తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. ఇందులో 65% ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్. అందరికి నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున మేము 2 ప్రాజెక్ట్స్ వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస ఈ 2 ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లేనంత అనూహ్యమైన స్పందన మాకు వాసవి అవాస ప్రాజెక్ట్ వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి అవాస ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్ లో ఒక గొప్ప ప్రాజెక్ట్ గా అవాస రాబోతుంది. సంథింగ్ స్పెషల్ రియాలిటీ సంస్థలో కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం, డెవలప్ చేయడంలో ఏదో 1-2 అంశాల్లో ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేస్తాయి. అలా కాకుండా ఎవ్రీథింగ్ స్పెషల్ అని చెప్పడానికి బోల్డ్ అంత గట్స్ ఉండాలి. అల్టిమేట్ విజనరీ కూడా ఉండాలి. 100లో 1గా కాదు, 100లో ఒకే ఒక్కటి అనేంత స్పెషల్ గా ప్రణవ గ్రూప్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ప్రణవ 1 హైదరాబాద్. సిటీ నడుబొడ్డున సోమాజిగూడలో సువిశాల విస్తీర్ణంలో ప్రణవ గ్రూప్ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రణవ 1 హైదరాబాద్. అన్ని బెస్ట్ ఫీచర్స్ తో ఉండే ప్రాపర్టీ కోసం సిటీ అవుట్స్కట్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేస్తూ సెంట్రల్ హైదరాబాద్ లో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. 24 ఫ్లోర్స్ తో 2 టవర్స్ గా ఉండే ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీలన్నీ గ్రీన్ స్టాండర్డ్స్ తో ఉండేవి కావడం విశేషం. ప్రణవ 1 హైదరాబాద్ ప్రాజెక్ట్ ఆధ్యాత్మికతకు నిలయం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఆవరణలో ప్రత్యేకంగా శ్రీ మహా గణపతి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా గణపతి విగ్రహ ప్రతిష్ట పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా సంప్రదాయబద్దంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రణవ 1 కస్టమర్లు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం వేదామృతసారమే ప్రణవం ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం. ప్రణవ అన్న పేరే చాలా గొప్పది. ప్రణవం అంటే ప్రకృష్టముగా, నవం అంటే కొత్తది అని. ప్రకృష్టముగా అది ఎప్పటికప్పుడు కొత్తది అని అర్థము. అది ఏమిటయ్యా అంటే అన్నిటికన్నా ప్రాచీనమైనది, అన్నిటికన్నా కొత్తది ఓంకారం. దానిని ప్రణవం అన్నారు. వేదములకన్నింటికి మొట్టమొదటిది ప్రణవం. మొట్టమొదట ఓంకారం అనే శబ్దమే పుట్టింది ఈ ప్రపంచంలో. ఆ ఓంకారము పుట్టిన తర్వాత అందులోని సకల వాంగ్మయము తర్వాత ఉద్భవించింది. అందువల్ల ప్రణవం అన్న మాట చాలా గొప్పది. దేవతా నిలయము లేనిది ఎంత గొప్ప ప్రాంగణమైనా గొప్ప కాదు. ఇంత గొప్ప ప్రాంగణానికి మూలకంతముగా ఇక్కడ గణపతి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారంటే ఇది అత్యద్భుతము, చాలా గొప్పది అని నేను
ఆశీర్వచనం తెలియజేస్తున్నాను. అందరం కలిసి పనిచేయడం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. దానికి అనుసంధానంగానే ఒక గృహాలు అయితే కట్టినాం. కానీ ఇక్కడ మన మీటింగ్ లో కూడా చెప్పినట్టు ఏంటంటే ఊరిని కట్టినాం కానీ ఒక గుడి ఉండాలి, ఒక మంచి ఆలోచనతోటి చేసినాం. వినాయక గుడి కట్టడం మనందరి భాగ్యం. గుడి నిర్మాణం చేసుకోవడం, కంప్లీట్ చేసుకోవడం చాలా సంతోషం. వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం వేదామృత సారమే ప్రణవం వేదామృత సారమే ప్రణవం ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం. ప్రణవ 1 హైదరాబాద్ సోమాజిగూడలో మా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో commercial A-grade office space building we are handing over completed, and also we are inaugurating and prana pratishtha vigraha prana pratishtha evaridi pranavanadudiది పండితుల అనుమతితోటి ఆలయానికి ప్రణవాలయం అని చెప్పి నేమ్ చేశాము. and we are really happy to see that the project came very well and we are able to made our customers so happy. It is a great achievement for all of us, including everyone who are contributed in this particular project. Thanks a lot for all of you. సో ప్రణవాల్లో మీరు ఫ్లాట్ తీసుకున్నారు కదా, సో హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్రమ్ డే 1 నుంచి మేము ప్రాజెక్ట్ ఉన్నాము. ఆల్రెడీ బిల్డర్ మాకు ఏమేమి కమిట్మెంట్స్ ఇచ్చారో మొత్తం కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసినారు. మేము అనుకున్నాం అట్లీస్ట్ 70% అవుతుందా కాదా అనుకున్నాం. బిల్డర్ టోటల్ అబౌవ్ 100%. మాకు చాలా మంచిది. వెరీ హ్యాపీ విత్ ప్రణవ ఫ్యామిలీ. సో మ్యామ్, మీరు ప్రణవాల్లో ఫ్లాట్ తీసుకున్నారు కదా, సో వాట్ అబౌట్ amenities and all, like how do you feel about them? The amenities which we were getting, it was like nowhere else in central Hyderabad that we were getting. The clubhouse specially, which includes the badminton and many games and the cafeteria, yoga, gym. We need not move anyway very far from the place where we are living. For our kids also, like they can get involved and they'll be in touch with us also all the time and they can enjoy also. It is a totally resort like experience each day, as well as the security that is really very good. Everything is really like perfect, like what we can dream about. This project has turned it into a reality. ఎన్నెన్నో స్పెషల్ ఫీచర్స్ తో తీర్చిదిద్దుతున్న ప్రణవ 1 హైదరాబాద్ ప్రాజెక్ట్ కు కస్టమర్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అతి తక్కువ టైంలోనే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకోవడంతో ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కు ప్రణవ గ్రూప్ ప్లాన్ చేసింది. 1 హైదరాబాద్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ రీసెంట్ గా భూమి పూజ కూడా చేశారు. ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం. సుసంపన్నమైన సంస్కృతికి, గోదావరి జిల్లాల వైభవానికి అచ్చమైన ప్రతీక భీమవరం. క్వీన్ ఆఫ్ ద కోస్ట్, ఫైన్ టౌన్ ఆఫ్ ద గోదావరి అన్న భీమవరం అంటే తెలుగు వారందరికీ ఎంతో ప్రియమైనటువంటి పట్టణం. భీమవరంలో లగ్జరీ లివింగ్ కు న్యూ డెఫినేషన్ ఇచ్చేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అవుట్ స్టాండింగ్ ఫీచర్స్ తో ఆర్క్ ద ప్రైడ్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది ఆర్క్ గ్రూప్. భీమవరంలోని ప్రైమ్ లొకేషన్ అయిన బీవీఆర్ మార్క్ లో ఆర్క్ ది ప్రైడ్ ప్రాజెక్ట్ కు రీసెంట్ గా భూమి పూజ చేశారు. ఇంకెక్కడా లేనని అద్భుతమైన ఎమ్యూనిటీస్, మరెక్కడా కనిపించని ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ తో ఆర్క్ ది ప్రైడ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయనున్నారు. భీమవరంతో పాటు మొత్తం గోదావరి జిల్లాలకే గర్వకారణంగా నిలిచేలా ఆర్క్ విష్ణు డెవలపర్స్ తీర్చిదిద్దుతోంది లేటెస్ట్ హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్. ప్రగతి పరుగులో ముందుండే భీమవరంలో హ్యాపీ లివింగ్ కు ఐడియల్ గా ఉండే ఏరియాలో అన్ని రకాల మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఆర్క్ ద ప్రైడ్ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాలుగా ఇటు కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రా రంగాల్లో ముందుంటూ ప్రముఖ సంస్థగా పేరు తెచ్చుకుంది ఆర్క్ గ్రూప్. సో ఇప్పుడు మనతో మేఘనా గారు ఉన్నారండి, గుమ్మి మేఘనా గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆర్క్ గ్రూప్ గురించి. హలో మ్యామ్. హాయ్. గుమ్మి రామరెడ్డి గారు అందరికీ సుపరిచితులే. సో ఇప్పుడు మీరు ఆయన డాక్టర్ గా సిఇఓగా చేస్తున్నారు కదా. ఆర్క్ గ్రూప్ రీసెంట్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ చెప్తారా? షూర్. సో మా కంపెనీ మీరు చెప్పినట్టు 36 years నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ లో ఉన్నాము. అదే కాకుండా వేర్ ఆల్సో ఇంటూ అగ్రికల్చర్.
So we have something called ARC Agro. So when we talk about మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ గురించి, మేము మంచి మంచి క్లయింట్స్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేశాము. మా క్లయింట్స్ ఎలా అంటే టాటా, మహీంద్రా, ఐటీసీ, ఇప్పుడు సాఫ్రాన్ గ్రూప్, పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇలాంటి రెప్యూటబుల్ క్లయింట్స్ తోటి మేము ఓవర్ ది ఇయర్స్ చాలా ప్రాజెక్ట్స్ చేశాము. అదే కాకుండా రియల్ ఎస్టేట్ లో అరౌండ్ ద సిటీ చాలా ప్రాజెక్ట్స్ చేశాము. సో కరెంట్ గా మేము హైదరాబాద్, బెంగళూరు, కర్నూల్, భీమవరం, సూర్యాపేట్ ఈ ప్లేసెస్ లో ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. సో వీఆర్ డూయింగ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్. ఇదే కాకుండా మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. కొంగరకలాన్, తుక్కుగూడ, గాజుల రామారం, ఉప్పల్ ఇలాంటి ప్లేసెస్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. భీమవరంలో కూడా ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో భీమవరం ఎందుకు చూస్ చేసుకున్నారు? వై దట్ లొకేషన్ అని చెప్తారా? షూర్. భీమవరంలో మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో భీమవరం ఎందుకు చూస్ చేసుకున్నారంటే జస్ట్ భీమవరం కున్న చాలా పొటెన్షియల్ ఉంది అండ్ ఇట్స్ అన్ అన్టాప్డ్ మార్కెట్. ఇప్పటి వరకు అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ అనేది లేకపోతే ఒక హై రైజ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది లేదు. ఆ ఆపర్చునిటీ మేము చూసాము. అక్కడ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కడితే బాగుంటదని చెప్పి మేము భీమవరంలో స్టార్ట్ చేశాము. సో ఇది యాక్చువల్లీ మేము విష్ణురాజు గారితో చేస్తున్నాము. సో it comes under ARC Vishnu Developers. So భీమవరంలో మా ప్రాజెక్ట్ పేరు ARC The Pride. So it's about 2.5 acres property. 2.5 acres లో 2 towers, ఒక స్టాండ్ అలోన్ క్లబ్ హౌస్ కడుతున్నాము. సో 2 towers లో 170 units, అన్ని 3 BHK. అన్నిటికన్నా చిన్న యూనిట్ ఏమో 1715, దెన్ వీ హావ్ 1920 అండ్ 2105. లగ్జరీ ప్రీమియం కమ్యూనిటీ. సో ఇది కాకుండా వీఆర్ గివింగ్ అ స్టాండ్ అలోన్ క్లబ్ హౌస్. ఇప్పటి వరకు అయితే భీమవరంలో మీరు హైదరాబాద్ లో చూస్తుంటారు, బట్ భీమవరంలో అయితే ఎవ్వరు చేయలేదు. సో వీఆర్ గివింగ్ ఆల్ ది అమ్యూనిటీస్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వన్ ఆఫ్ అ కైండ్ ప్రాజెక్ట్. అక్కడ ప్రతి ఒక్క టవర్ కి has its own entrance lobby. ఇంకొక స్పెషాలిటీ ప్రాజెక్ట్ గురించి ఏంటంటే వీఆర్ గివింగ్ 6 meter హై స్టిల్ట్. జనరల్ గా అందరూ 3 meters ఇస్తారు, బట్ వీఆర్ గివింగ్ 6 సో దట్ ఆ ప్రీమియంనెస్, ఆ లగ్జరీ అనేది వీ వాంట్ పీపుల్ ఇన్ భీమవరం టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ ఐజీబీసీ నుంచి మాకు ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్ వచ్చింది. వీ యూజ్ బెస్ట్ కన్సల్టెంట్స్. సో మా స్ట్రక్చరల్ కన్సల్టెంట్ అయినా, మా ఆర్కిటెక్ట్ అయినా, మా ఎంఈపీ కన్సల్టెంట్ అయినా, వీ టేక్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అప్పుడు ఇప్పుడు రియాలిటీ రంగంలో కస్టమర్ల ఫస్ట్ చాయిస్ నావెల్టీ అండ్ న్యూ ఐడియాలజీ. ప్రాజెక్ట్స్ ఎంత ఇన్నోవేటివ్ గా ఉంటే అంత క్రేజ్ వస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ లేదు అనేలాగా న్యూ ఏజ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో అగ్రగామి రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్ఫెక్ట్ ప్లానింగ్, అక్యురేట్ ఎక్స్పెక్టేషన్స్ తో అందరి ప్రశంసలు అందుకుంటోంది గిరిధారి. నాణ్యత మారు పేరు, నవ్యత కొత్త పేరు అన్న రీతిలో ప్రాజెక్ట్స్ లో ఒక ప్రత్యేకత ఉండేలా గిరిధారి ఎంతో కేర్ తీసుకుంటుంది. బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఫస్ట్ చాయిస్ అయినటువంటి రాజేంద్ర నగర్ లో కింగ్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్ అనే రీతిలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. ఇక్కడ ఉన్న 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే ది బెస్ట్ అంటే ఇదే అని గ్యారంటీగా చెప్పేయొచ్చు. ప్రశాంతమైన వాతావరణం, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ ఈ రెండు డిఫరెంట్ సెగ్మెంట్ గా కనిపిస్తాయి. అయితే ఈ రెండు ఆస్పెక్ట్స్ ను కంబైన్డ్ చేసి కస్టమర్లకు ప్రాజెక్టులు అందిస్తూనే ఎకో ఫ్రెండ్లీ లివింగ్ ను పరిచయం చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. విభిన్న వర్గాల కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు ఇన్నోవేటివ్ వేలో ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ వస్తోంది. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్? అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ హైదరాబాద్ లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్ లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్ నే ది బెస్ట్ 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్ గా ఆ ఏరియా అంటే వాటర్ గానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ గానీ, ఎయిర్ పొల్యూషన్ గానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times
అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్ తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని. 2 టైర్ సిటీస్ లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్ కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతా ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2.5 అవర్స్ జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటా వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. హైవేలపై ఈ రోజుల్లో వెహికల్స్ స్పీడ్ మామూలుగా ఉండట్లేదు. అలాగే హైవే పక్కనుండే ప్రాపర్టీల అప్రిసియేషన్ కూడా మామూలుగా ఉండట్లేదు. అతి తక్కువ టైంలోనే సూపర్ గ్రోత్ కావాలంటే హైవే పక్కనున్న ప్రాపర్టీస్ బెస్ట్ చాయిస్ అన్న విషయం ఇప్పటికే ప్రూవ్ అయింది. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ హైవే పై బెస్ట్ ప్రాపర్టీ ఎక్కడ లభిస్తుందనే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. ప్రశాంతత, ప్రగతి, హైవే ఫేసింగ్ అన్నిటికీ 1 స్టాప్ డెస్టినేషన్ లాంటి ప్రాజెక్ట్స్ అందిస్తున్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1 అండ్ క్యాపిటల్ 2 ఓపల్ పీసీటీ ప్రాజెక్ట్స్ ని టీఎస్ రెరా అండ్ డిటిసిపితో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులలో కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్, వీకెండ్ హోమ్స్, ఇలా ఏది కావాలన్నా కూడా దానికి తగ్గట్టు ప్రాపర్టీస్ అందుబాటులో ఉంటాయి. సార్, ఇప్పుడు అదర్ వెంచర్స్ కి మన వెంచర్స్ కి స్పెషాలిటీ ఏంటి? అంటే కస్టమర్స్ ఎందుకని జేఎస్ఆర్ గ్రూప్ లోనే ఇన్వెస్ట్ చేయాలి? సో ఇది కష్టమైన క్వశ్చన్ అడిగారు. రియల్ ఎస్టేట్ అనేది వరల్డ్ లోనే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది రియల్ ఎస్టేట్ ఉంటేనే ఈ ప్రపంచంలో మానవ జీవనానికి మనుగడ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి రోటీ, కపడా, మకాన్ అనేది కావాలి. మన ఇండియన్ పాపులేషన్ ఈ రోజు 120 crores అబవ్ ఉంటే ఎంతమందికి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఎంతమందికి ఇళ్లున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరు గవర్నమెంట్ మీద వేస్తారు, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా. గవర్నమెంట్ మీద అన్ని వేయకుండా మనవంతు కృషిగా పబ్లిక్ కూడా మనం కొంత చెయ్యాలి. సో మా వ్యాపారం అని మేము అనుకోవచ్చు, కానీ వ్యాపారంతో పాటు డెఫినెట్ గా ప్రజాసేవ మేము చక్కగా చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అంటే తెలియని వాళ్ళందరికీ మేము ఎడ్యుకేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ భూమి మీద చేస్తే ఎలా లాభాలు వస్తాయో మేము తెలియజెప్తాం. ప్రాపర్ గా వెంచర్లు చేయాలి ఎవరైనా సరే అని నేను చెప్తాను అనమాట. ప్రాపర్ గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో, అదైతే రేరా ఉందో ఆ నిబంధనలు మనం పాటిస్తూ చేసినట్లయితే ఎవరికి ప్రాబ్లం లేదు. మేమైతే ప్రస్తుతం అలానే చేస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ మా కస్టమర్స్ కి మాకైతే ఏం లేవు. పక్క వెంచర్ల గురించి నాకు తెలియదు, కానీ మేమైతే పక్కా లైఫ్ టైం సెక్యూరిటీ మెయింటెనెన్స్ తో పాటు మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తాం. కస్టమర్లకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. అడిషనల్ ఇన్కమ్ వచ్చేలాగా చేస్తున్నాం. దాంతో పాటు ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కూడా మేము చేస్తున్నాం. బ్యాంక్ లోన్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, బట్ స్టిల్ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ టాప్ లోనే ఉంది. సో దీనికి గల రీజన్ ఏంటి? ఒక మాట చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉండవు. అప్స్ అండ్ డౌన్స్ హైదరాబాద్ లేవు. ఎందుకు ఇలా అయిందంటే హైదరాబాద్ సిటీ జనాభా హార్డ్లీ అఫీషియలీ అన్అఫీషియలీ 1.5 crore ఉండొచ్చు. ఫ్లోటింగ్ పబ్లిక్ ఎక్కువ ఉండొచ్చు నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ గా. అంతా కలిపి ఒక 2 crores పాపులేషన్ ఉందనుకోండి. సో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అంటే కస్టమర్ కి ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయాయి. ఆప్షన్స్ ఎక్కువైపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కస్టమర్ ఎక్కడ కొంటాడు, అన్ని ఎంక్వైరీ చేసి కొంటాడు. అందువల్ల కొంచెం స్లో అయింది. రెండోది రేట్లు అనేది అనూహ్యంగా పెరిగిపోయి సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయి ఏ హైవేకి మీరు వెళ్ళినా సరే సామాన్య మానవులకి అందుబాటులో లేని విధంగా రేట్లు హైక్ అయిపోయాయి. అంత రేట్లు హైక్ అయినప్పుడు ఆ రేటుకి రీచ్ కావడానికి మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ పబ్లిక్ కి ఇంకొంచెం సమయం పడుతుంది. అంతే తప్ప అప్స్ అండ్ డౌన్స్ ఎక్కడా లేవు. మేము కూడా మార్కెట్ లో ఉన్నాం. 20 years 2 decades నుంచే ఉన్నాను. స్వయాన ఎన్ని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి చిన్న చిన్న హడల్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ రియల్ ఎస్టేట్ కి సంబంధమే లేదు. అసలు మార్కెట్ స్లో ఉంది అని చెప్పడానికైతే లేదన్నమాట.
చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.